ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తన గ్రంథం 37:5. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన మార్గాలు యెహోవాకి అప్పగించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ముందుకు వెళ్ళడానికి అనేకమైన మార్గాలను ఎన్నుకుంటూ ఉంటాం. మన స్వచిత్తంగా సొంత ఆలోచనతో మనం నడవబడినప్పుడు మన గమ్యస్థానాన్ని లేకపోతే మనం అనుకుంటున్న గురిని చేర్చబడలేని దేవుని బిడ్డలారా, మన మార్గం అది సరైందో కాదు అంటే అది దేవునికి అప్పగించాలి. మన మార్గాలు దేవునికి చాలాసార్లు వ్యతిరేకంగా ఉంటాయి. మనం నమ్ముకున్న మార్గం, మనం నడుస్తున్న మార్గం దేవునికి ఆయాసకరంగా ఉండొచ్చు, దేవుని చిత్తం కాకపోవచ్చు, అది ప్రమాదం ఉండొచ్చు, దేవునికి విరుద్ధమై ఉండొచ్చు. కాబట్టి మన మార్గాన్ని దేవునికి అప్పగించినప్పుడు సరైన మార్గంలో మనం నడిపిస్తాడు. మనం ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన నమ్ముకుంటే ఆయన నీ కార్యాలను నెరవేరుస్తాడు. ఇక డౌట్ పడకూడదు, నువ్వు ఇక భయపడకూడదు, ఇక ఆందోళన చెందకూడదు, ఇంకా చింతించకూడదు. ఇంకా ఎక్కడి నుంచి నాకు సహాయం వచ్చింది, ఎవరు నాకు సహాయం చేస్తారు, నా కార్యాలు ఎలా నెరవేరుతాయి అనే ఆందోళన నా జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఆయనకు నీ మార్గాలను అప్పగించుకున్నావు, ఆయన నువ్వు నమ్మావు కాబట్టి ఆయన నీ కార్యాలను నెరవేరుస్తాడు. ఉదయకాల సమయంలో మార్గాలు తప్పి తిరుగుతున్న ప్రతి ఒక్కరూ వారి మార్గాలు సరి చేసుకోండి, దేవుని మీద నమ్మకత్వాన్ని కలిగి ఉండండి. ఆయన నీ కార్యంలో నెరవేర్చి నేను ఆశీర్వదించబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమె తల్ల వంచుకుందాం, కన్ను మూసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. నమ్మదగిన దేవా, శాంతి స్వరూపుడా, ఆది సంభూతుడా, నేను నామాన్ని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాను. రాత్రంతా కాచావు తండ్రి, మీకు వందనాలు. శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చావు, అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించే ధన్యత, స్తుతించే ధన్యత, మహిమపరిచే ధన్యత మీరు ఇచ్చినందుకు నేను నామాన్ని స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచే మీకు స్తోత్రాలు. ఏనైనా వారి కార్యాలు నెరవేర్చబడాలని ఎదురు చూస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాం. నేను ప్రతి ఒక్క కార్యమును మీకు అప్పగిస్తున్నాం, మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాం. మిమ్మల్నే మేము నమ్ముకున్నాం. ఆయన మీకంటే నమ్మదగిన దేవుడు కానీ, మిమ్మల్ని నమ్ముకుంటే విడిచిపెట్టే దేవుడు కానీ మీరు కాదు ప్రభా. నేను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కార్యమును నెరవేర్చమని ప్రార్థన. ఏదనపు వాతావరణ పరిస్థితులు, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు అన్నిటినీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తాం. నేను మీరే జ్ఞాపకం చేసుకుని నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ కృపలో నడిపించి మీ నామాన్ని మహింపరచని గొప్ప ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.